ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన డిజిటల్ విద్యా విధానం. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వెల్లడి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ల పంపిణీ. జగన్ మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్ విద్యా విధానం అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేశారని వెల్లడించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హాజరై గురువారం రామచంద్రపురం మండలంలోని కేకేవీపురం, కమ్మ, కండ్రిక, కుప్పం, బాదురు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు హ్యాపీ బర్త్డే జగన్ మామయ్య అంటూ పెద్దగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చి భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేశారని కొనియాడారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారని తెలిపారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, డిజిటల్ మౌలిక వసతులు కల్పించారని వెల్లడించారు. జగన్ మామయ్య చెప్పండి, గట్టిగా మూడు మాటలు చెప్పండి. Many greetings. Okay, ready? ఇంకా మనకు చాలా తెలుసు. హ్యాపీ లాంగ్ లైఫ్, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు. సార్ మీరు పక్కన ఉండిలే సార్ మీరు పక్కన అంటే ప్రతిదీ కూడా డెవలప్మెంట్ చేయాలి ఖచ్చితంగా. మెంటల్కి కానీ ఫిజికల్కి కానీ. ఆ క్రమంలోనే ఫస్ట్ జగన్ అన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే ఆయన విజన్ స్టార్ట్ అయింది. పిల్లల్ని ఏ విధంగా మనం ఒక రాబోయే తరాన్ని ఎలా డెవలప్ చేయాలనేసి. ఈరోజు ఒక ఎంత మంచి రోజు అంటే మన జగనన్న పుట్టినరోజు నాడు ఈ యొక్క మంచి కార్యక్రమం నేను పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న అందరూ కూడా మ్యాక్సిమం ఈ స్కూల్లో చదువుకొని ఉంటారు పెద్దవాళ్ళంతా కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడంతా కూడా వాళ్ళందరికీ ఒకప్పుడు చదువుకోవడానికి సరైన వసతి లేకపోయినా, అవకాశాలు లేకపోయినా కానీ వాళ్ళు రాణించడం ఇక్కడ రావడం జరిగింది. కానీ వచ్చే తరానికి ఆ ఇబ్బంది ఉండకూడదనేసి మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వాళ్ళు ఎంతో రాష్ట్రం మొత్తం ఒక ప్రాజెక్ట్ అనేది నాడు నేడు స్కీమ్ కింద ఒక ప్రాజెక్ట్ పెట్టి సుమారు ఒక్కొక్క స్కూల్కి 50 నుంచి ₹1 కోటి శాంక్షన్ చేసి ఈరోజు నాడు ముందు ఎట్టునింది ఇప్పుడు ఎట్టునింది అనేసి అందరికీ ఇక్కడ తెలుసు. ఇక్కడ ఉన్న చదువుకున్న అందరికీ కూడా. ఎందుకంటే ఒకప్పుడు వసతులు ఉండేవి కాదు. ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క క్లాస్కి వెళ్తే పైన రెంకులు ఊడిపోయి పడిపోయేటివి, సరైన వాష్రూమ్స్ ఉండేటివి కాదు, పుస్తకాలు ఉండేటివి కాదు. సో అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన రాష్ట్రాన్ని ప్రైవేట్ స్కూల్స్ కాంపిటేటివ్గా ఒక గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు వెళ్ళి అడ్మిషన్స్ లేని పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ తీర్చిదిద్దారంటే మనకి ఓన్లీ కారణం నాడు నేడు స్కీమ్. అదేవిధంగా పిల్లలు డెవలప్మెంట్ అంటే స్కూలు ఇవే కాదు, వాళ్ళ ఐడియా కూడా డెవలప్ కావాలి, వాళ్ళు ఉండే విధానంగా డెవలప్ కావాలని చెప్పి, టెక్నాలజీ డెవలప్ కావాలని చెప్పి, వాళ్ళు చదువుకునే విధానం డెవలప్ కావాలని చెప్పి ఈరోజు మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కరికి కూడా ఒక శాంసంగ్ ట్యాబ్ 8వ తరగతి ముఖ్యంగా ఇప్పటి నుంచే మీకు ఈ బేస్ ఉండాలి, టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేయాలి. ఇక్కడ ఓకే.